నంద్యాల తెలుగు గంగ కేసీ కెనాల్ అధికారులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డ ప్రాంతంలో తెలుగు గంగ కేసీ కాల్వ కింద ఆయకట్టు ఎక్కువగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికారులకు సరైన అవగాహన లేనందున రైతులకు నీరు అందలేదన్నారు. ఈ యాసంగి సీజన్లో చివరి ఆయకట్టు రైతు వరకు అందరికీ నీరందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నంద్యాలలో అటు తెలుగు గంగ కేసీ కెనాల్ సంబంధించిన అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఎందుకంటే ఆలగడ్డ నేను గత ఎన్నోసార్లు అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు, ఎన్నో సందర్భాల్లో ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు, లేదా కేసీ కెనాల్ రైతులు కావచ్చు, ప్రత్యేకంగా తెలుగు గంగ రైతులు కావచ్చు, ప్రత్యేకంగా రైతులు పడే సమస్యల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మా ప్రాంతంలో అంటే నేను రైతులు ఎవరైనా రైతే పైన రైతు కింద రైతు అనే తేడా లేకపోయినా కూడా ఆలగడ్డలో అటు కేసీ కెనాల్ కావచ్చు, అటు తెలుగు గంగ కావచ్చు, అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో ఉండడం వల్ల చివరి వరకు నీళ్లు తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి రైతు అనే వాళ్ళకి న్యాయం చేయాలంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమని గతం ఫస్ట్ నుంచి నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు అధికారులతో మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం, కేసీ కెనాల్ కింద రైతులు మా ప్రాంతంలో అటు నంద్యాల జిల్లా కావచ్చు అనుకోవచ్చు, ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు, వాటర్ మేనేజ్మెంట్ అనుకున్నంత స్థాయిలో జరగకపోవడం వల్ల, చాలా చోట్ల మిస్యూజ్ అవ్వడం వల్ల, కొన్ని ప్రాంతాలకు అసలు ఒక తడి కూడా నీళ్లు రాకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను రైతులతో ధర్నాలు చేపించి, రైతులతో పాటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని గతంలో ఒప్పించి ఏ విధంగా అయితే చివరి ఆయకట్టు వరకు గతంలో కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది. నేను మంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, పదవులు ఉన్నా లేకపోయినా కూడా ప్రతిసారి కూడా కాలువమ్మడి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకొని అధికారులతో అవసరమైతే ఒత్తిడి పెట్టి నీళ్లు తీసుకుపోతున్నాం. కానీ ఈ సంవత్సరం మాత్రము నేను అనుకున్న విధంగా చివరి ఆయకట్టు వరకు అంటే 27 బ్లాక్ వరకు నాకు వస్తుంది. దానికన్నా కింద సుద్దమల్ల వలన కూడా వస్తాయి. ఆ ప్రాంతంలో కూడా గతంలో మేము నీళ్లు తీసుకుపోయినాం. ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో కేసీ కెనాల్ నీళ్లు చూడని రైతులకు కూడా నీళ్లు చూపించినాం. కానీ ఈ సంవత్సరం ఆ విధంగా జరగలేదు. అది ఎక్కడో మిస్ మేనేజ్మెంట్ జరగడం వల్ల ఈ అందరూ అధికారులందరూ కూడా కొత్తగా ఈ ఏరియాలో పనిచేయడానికి మొదటిసారి మొన్న వచ్చినారు కాబట్టి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇది జరిగింది. నేను ఈరోజు మీటింగ్ పెట్టుకొని చివరి ఆయకట్టు వరకు ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చేవి, కానీ ఈసారి నీళ్లు రాకపోవడం వల్ల నేను కూడా చాలా ఆలోచనలు చేసినాం. ఇప్పుడు అధికారులు పెద్ద పెద్ద మేధావులతో కూడా మాట్లాడి ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు తీసుకురావడం ఒక ఎత్తు. ఎందుకంటే రైతులు మనం ఏం అనకూడదు, కానీ ఇక్కడ రైతులు కూడా ఏమైపోతుందంటే అందరూ కూడా వరి వేసేసుకుంటారు.